వరంగల్ అంతా గులాబీమయమైంది. కాసేపట్లో భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ ప్రారంభం కానుంది. పార్టీ 25వ ఏళ్ల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి ఎల్కతుర్తికి బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. తమ గ్రామాల్లో పార్టీ జెండా ఎగురవేసి కార్లు, బస్సుల్లో బయలుదేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరంగల్ వైపు వెళుతున్న వాహనాలే కనిపిస్తున్నాయి. దాదాపు 30,000 వాహనాల్లో బహిరంగ సభ కోసం జనం తరలి వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇరవై 24 ఏళ్ల కిందట ఎక్కడైతే గులాబీ జెండా మొట్టమొదటిసారి ఎగిరిందో అదే జల దృశ్యంలో ఈరోజు తిరిగి రజతోత్సవ సంబురానికి మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి, ఏ పెద్ద మనిషి అయితే ఆనాడు గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు, ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయ్యని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్కు ఇచ్చి, ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓరగల్లు వేదిక కూడా ఎలకర్తిలో నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలైతే కూడా ప్రారంభమని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి జన సమీకరణ మాత్రం పెద్ద సంఖ్యలో వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం సభ సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఒకవైపు నుంచి కూడా వాహనదారులు వస్తుంటే, మరోవైపు నుంచి కూడా ఇక్కడ ఉండే సుదూర ప్రాంతం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరి కొద్ది క్షణాల్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధినేతలు అయితే ఇక్కడికి రానున్నారు. మరి కొద్దిసేపట్లో కేటీఆర్, అదేవిధంగా కవిత, హరీష్ రావుతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి క్రమంలో ఇక్కడ జన సమీకరణ మాత్రం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి కూడా ఆర్టీసీకి సంబంధించిన బస్సులు అయితే అరేంజ్మెంట్స్ చేశారు. అదేవిధంగా దానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రైవేట్ వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు. ఈ క్రమంలో ఉదయం నుంచే కూడా వచ్చేటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వరంగల్ వైపు వచ్చేటువంటి రహదారులు మొత్తం పూర్తిగా వాహనాలతో నిండిపోయిందని చెప్పొచ్చు. ఇంకొక వైపు నుంచి గులాబీ జెండాలతో పాటు అభిమానులు కూడా భారీగా అయితే తరలి వస్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. సభా ప్రాంగణానికి కొద్ది దూరంలోనే అందరూ ఉన్నారు. అక్కడ వెహికల్స్ అయితే తమ సంబంధించినటువంటి మల్టీ జోన్లలో వాళ్ళ వెహికల్స్ అయితే పార్కింగ్ చేసుకుని ఆయా సంబంధించి అక్కడి నుంచి కూడా నడక మార్గంలో మాత్రం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఎండ వేడిని కూడా లెక్క చేయకుండా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే జనం అయితే తరలి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం జరిగినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పీచ్ వినేందుకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కూడా ప్రభుత్వం విమర్శలు చేస్తారో, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని స్పీచ్ వినేందుకైతే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవైపు నుంచి ప్రజలు మాత్రం స్వయంగా కేసీఆర్ ను చూడాలి, అక్కడ ఇచ్చేటువంటి సందేశం వినాలనే నేపథ్యంతో కూడా భారీ సంఖ్యలో అయితే ఇక్కడికి విచ్చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరంగల్ నుంచి అయితే నలువైపులా కూడా మొత్తం వెహికల్స్ తోటి నిండిపోయే రహదారులు మొత్తం. ఈ క్రమంలో మరి కొద్దిసేపటి అయితే కూడా సభ అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ కు మాత్రం మజ్జిగ ప్యాకెట్స్ తో పాటు ఇక్కడికి చల్లటి త్రాగునీరు కూడా వీరికైతే ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఎండగడ్ని తప్పుతున్నందుకు అక్కడ కాస్త ఉపశమనం పొందేందుకైతే వీరికి ఉపశమనం సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు అంటే ఎండవేడికి తక్కువగా ఎవరైనా ఇబ్బంది ఎదుర్కొంటే మాత్రం పక్కన ఉన్నటువంటి కొన్ని అంబులెన్స్లు కూడా అరేంజ్ చేశారు. కాబట్టి అక్కడికి వెళ్ళాలని చెప్పి వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జరిగేటువంటి సభ మరి కొద్దిసేపటి అయితే ప్రారంభం కావాలని చెప్పవచ్చు.